to Dream Designs. కొన్ని ఏరియాస్లో సీలింగ్ ఫ్యాన్స్ మనకి హైట్ లో ఉండి మనం వాడనప్పుడు మళ్ళీ మనము స్టాండ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే వాల్ మౌంట్ ఫ్యాన్ ఉషాలో ఉండేవి ఆ ఫ్యాన్స్, బట్ వీ డోంట్ లైక్ టు యూజ్ దెమ్ బికాజ్ అది ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది. దానికి చూడండి ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఫ్యాన్ లాగానే ఉంది అండ్ ఇట్ గివ్స్ యూ వెరీ గుడ్ త్రో ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటిది మనకి కిచెన్స్లోను లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్లోను లైక్ దట్ వీ కెన్. సో మనకి ఎక్కడైతే ఫ్యాన్ కనిపించకూడదు, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా మనం లైట్ యూజ్ చేసి ఒక వాల్ మీద ఎక్కడన్నా మనం సీలింగ్లోంచి కానీ వాల్ చేసుకోవడానికి కానీ యూజ్ చేయొచ్చు. సో ఆల్ దాట్ లైక్ యూనో. చూడండి డ్రాప్ డౌన్ లైక్ షాండియర్ లాంటిదే కదా. ఇప్పుడు అది కూడా ఇది బ్రాస్, బ్రాస్ విత్ బ్లోన్ గ్లాస్, ఈ రెండు మిక్స్ చేసిన ఎలిమెంట్తో చేసింది అనమాట. ఓకే, ఇవి కూడా నెంబర్ ఆఫ్ పీసెస్ మనకి ఎన్ని కావాలి ఆ సైజెస్లో మనం కస్టమైజ్ చేసి చేస్తారు. ఓకే, ఇదంతా కూడా మనం చూడొచ్చు, ఇలా టచ్ చేసి చూసినప్పుడు మనకి సౌండ్ ఫీల్ అవుతుంది. లోపల కలర్ కూడా వీ కెన్ ఈవెన్ చూస్ అవర్ ఓన్ కలర్. దిస్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ aqua blue and you can ask for your మన పెయింట్ కి మనం చేసుకున్న దాని కలరింగ్ కి we can match it. అక్కడొక్కడ ఫ్యాన్ కనిపిస్తోంది చూడండి. ఇట్స్ లైక్ ఇన్ వుడ్ ఫీల్తో ఉంది. ఓకే, సో వుడ్ ఫీల్తో ఉండి ఆ షేప్ ఆఫ్ ద ఫ్యాన్ కూడా వింగ్స్ స్ట్రైట్గా కాకుండా ఇట్స్ ఆల్ లైక్ ఏ కర్వ్డ్ ఫ్యాన్ లాగా కనిపిస్తూ ఉంది. సో ఆల్ దీస్ వింగ్స్, దిస్ ఇస్ లైక్ యూ కెన్ సీ దిస్ ఇస్ ఆల్సో అ డిఫరెంట్ వన్. దిస్ ఇస్ వెరీ నైస్, చాలా యాంటిక్ గా అనిపిస్తుంది, ఫ్లవర్ లాగా మనం బేసికలీ. సో వుడీ కాన్సెప్ట్ ఉన్న హౌస్ కి ఫీల్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ లైక్ వుడ్ అని మనకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వుడెన్ ఫ్లోర్స్ అలాంటి వాటికి ఇచ్చినప్పుడు వీ కెన్ గెట్ ఇట్ టు ద మ్యాచింగ్ అన్నమాట. సో దానికి కాన్సెప్ట్ వైజ్ ఫ్యాన్స్ ఇవన్నీ. అవునండి. మీరు ఇందాక మన సీలింగ్లో చూసిన ఫ్యాన్ లాంటిది లైక్ అదే లాంటిది స్టాండ్ ఫ్యాన్ అన్నమాట. ఓకే, సో అంటే ఎలాంటి ఏరియాస్లో యూజ్ అవుతాయి అంటే కార్నర్? ఇప్పుడు మనకి ఏసీస్లో నార్మల్గా స్టాండింగ్ ఏసీ కూడా వాడతారు మనకి. అంటే సీలింగ్ స్ప్లిట్ ఏసీ, కెసెట్ ఏసీ అండ్ స్టాండింగ్ ఏసీ కూడా వాడతారు మీరు. ఓకే, సో ఆ ఏసీ లాగానే ఇది కూడా ఒక ఫ్యాన్ కార్నర్కి యూజ్ చేసి త్రో ఎక్కువ ఉండడానికి అన్నమాట. సో వేర్ వీ డోంట్ వాంట్ యూజ్ ఇట్ ఇన్ ద సీలింగ్ అండ్ లో హైట్ సీలింగ్లు అట్లా ఉన్న చోటకి ఫ్యాన్ కిందకి వాడలేము కాబట్టి సో ఆ త్రో ఉండడానికి ఈ కార్నర్కి అట్లా వాడతారు. ఇది చూడండి కంప్లీట్ మెటల్ అంటే కాపర్ బౌల్ లాగా ఉంది. దిస్ ఇస్ ఆల్సో లైట్.
దాని మీద కంప్లీట్లీ మనకి డాటెడ్ లుక్ ఇచ్చేసి నెట్ ఫీల్ లో ఉంది. అంటే యూ హ్యావ్ ద హోల్స్, ఆ హోల్స్ నుంచి మీకు లైట్ కనిపించి యూ విల్ గెట్ దట్ ఇంప్రెషన్ ఆన్ ద ఫ్లోర్ అనమాట. ఆ టైప్ ఆఫ్ సాలిడ్ లేకుండా ఆ జల్లెడ్ లాగానే పడుతుంది. సో ఇట్ లుక్ సో గుడ్. అంటే ఇవన్నీ ఎలిమెంట్ లాగా యూస్ చేసే లైట్స్ అనమాట, డెకరేటివ్ లైట్స్. It's not for a general lighting, but it's for a decorative thing. So wings లేకుండా ఉన్న ఫ్యాన్స్ టేబుల్ మౌంట్, వాల్ మౌంట్ అండ్ స్టాండింగ్ ఫ్యాన్స్ లో కూడా ఉంటుంది. అంటే అసలు అది వింగ్, మనకి ఫ్యాన్ అంటే వింగ్స్ ఉంటేనే కదా ఫ్యాన్ అనేది తెలుస్తుంది. సో లేకుండా మనకి అసలు ఫ్యాన్ అనేది కూడా అర్థం అవ్వదు. ఒక ఎలిమెంట్ లాగా ఇది చూడండి, ఇది జస్ట్ లైక్ ఎ రింగ్ ఉంది. ఇది మీరు అసలు ఫ్యాన్ అని ఎవరు ఊహించరు కూడా. ఓకే, సో మనము యాంగిల్ కూడా మార్చుకోవచ్చు. అండ్ లుక్ ఎట్ ద ఎయిర్ యూ హ్యావ్. ఓకే, సో మనకి ఇదంతా ఎయిర్ ఎక్కడి నుంచి వస్తున్నట్టున్నాం? జస్ట్ ఇది స్మాల్ ఈ సన్నగా ఉన్న ఈ దీంట్లోంచి వస్తుంది అనమాట. అంత దీంట్లోంచి వితౌట్ వింగ్స్ మనకి. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎలిమెంట్ లాగా యూజ్ చేస్తాం మనం. ఓకే, డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంటుంది మన ఇంట్లో. అవును, బట్ దెన్ వి డోంట్ ఫీల్ ఇట్ ఒక ఫ్యాన్ ఉంది అని చెప్పి. ఇది చూడండి, ఇది ఏంటంటే వ్యానిటీ లాగా ఉంది మీకు అసలు. స్టాండింగ్ ఫ్యాన్, ఇట్ హ్యాస్ వింగ్స్ బట్ ఇట్ లుక్స్ లైక్ ఇన్ వ్యానిటీ. ఒక ఎలిమెంట్, దిస్ ఇస్ ఆన్ ద టేబుల్ లైక్ యూ ఫీల్ లైక్ ఎలిమెంట్ లాగా ఉంటుంది. సో వాల్ మౌంట్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ చూసారు కదా, ఇది వింగ్స్ లేకుండా అనమాట. ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్. ఇదేమో ఫ్లోర్ మౌంట్. ఓకే, మనం ఇంతకుముందు చూసిన దానిలాగా ఫ్లోర్ మౌంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా చూడండి, ట్రైపాడ్ మీద ఉన్నట్టు ఇవన్నీ కూడా ఎలిమెంట్ బేస్డ్ థింగ్స్. లైక్ మనం ఫ్యాన్గా కాకుండా ఒక ఎలిమెంట్ లాగా యూస్ చేసుకోవడానికి రెండు విధాలుగా పనికొస్తానికి. సీలింగ్ లో ఒకటి చూడండి, సర్ప్రైజింగ్ గా ఉంటుంది. దీంట్లో అసలు మీరు ఫ్యాన్ ఉందని ఎక్కడ అనుకోవడానికి ఏదో డైనింగ్ టేబుల్ మీద మనం ఒక లైట్స్ ఫిక్చర్ లాగా, బట్ ఇట్ హ్యాస్ ఫ్యాన్ ఇన్ సైడ్. సో ఇది 5 లైట్స్ కానీ మనకి నెంబర్ ఆఫ్ లైట్స్ 7 లైట్స్ కానీ ఇట్లా కూడా ఉంది. సో దీంట్లో ఫ్యాన్ ఉన్నది, కానీ యూ డోంట్ ఈవెన్ సీ ద ఫ్యాన్ అండ్ నాయిస్ కూడా తెలియదు. సో అది ఆన్ చేస్తే మనకి రొటేటింగ్ గా వస్తుందమ్మా? ద త్రో ఒకటి మీరు చూస్తుంది, త్రో లోపల కూడా ఇంటర్నల్ గా కూడా రొటేటింగ్ గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ ఫ్యాన్ లాగా ఒక త్రోనే ఉండదు, ఇట్ గోస్ ఆన్ అనమాట. ఓకే, సో మనం ఒక లివింగ్ రూమ్ లో కనుక దాన్ని ప్లేస్ చేసేసినట్టయితే అన్ని కార్నర్స్ కి కూడా మనకి ఎయిర్ వచ్చేస్తుంది అనమాట, వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అది మధ్యలో తిరుగుతూ ఉండి రొటేట్ అయ్యి ఫ్లో ఇక్కడ అట్లా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు రొటేట్ అవుతుందే మనకి క్లియర్ గా కనిపిస్తుంది దర్ సమ్ ఫ్యాన్ ఇన్సైడ్ ఇట్ అనేది, లేదంటే అసలు కనిపించట్లేదు. లైక్ దట్, లైక్ దే హ్యావ్ వండర్ఫుల్ ఫ్యాన్స్ అండ్ లైట్స్. డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో మిర్రర్స్, బ్యూటిఫుల్ డెకరేటివ్ మిర్రర్స్ అండ్ వాల్ క్లాక్స్ అండ్ టేబుల్ క్లాక్స్. See, look at this clocks. Can you believe this is also like క్లాక్ అన్నమాట మనకి. అంటే మనకి మీకు దాంట్లో డేట్స్ అవన్నీ చేంజ్ అవుతా ఉన్నాయి చూడండి. అండ్ ఇది ఎట్లా ఉంది, మనకి ఏదో సిస్టమ్ ఏదో చూసినట్టు ఉంది. అండ్ ఇది పక్కన చూసారు కదా మూవీ, దాంట్లో కూడా మీకు యూ హ్యావ్ ద డిజిటల్ వన్ అన్నమాట. సో వీ కెన్ యూజ్ ఇట్ యాస్ ఎన్ ఎలిమెంట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ వాచ్. ఓకే, అదంటే రెగ్యులర్ వాచెస్ దానిలాగా లేవు ఇక్కడ. ఇవి చూడండి, ఇవి కూడా దీస్ ఆర్ ఆల్సో లైక్ టేబుల్ ఫ్యాన్స్, ఎలిమెంట్ లాగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇట్స్ లైక్ గ్లోబ్ లాగా. దీంట్లో ఉన్న వింగ్స్ చూసారు కదా, సో ఇది అట్లనే ఉంది. ఇది చూసారా, ఇది వాల్ క్లాక్, ఐ మీన్ టేబుల్ క్లాక్. యూ హ్యావ్ దట్ గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ లోపల డెప్త్ మనకి 3D కనిపిస్తూ ఉంది దాంట్లో. అవును, ఓకే. అండ్ అట్లాంటి వాల్ క్లాక్స్ చాలా ఉన్నాయి. చిన్న చిన్న టేబుల్ క్లాక్స్ చూస్తే కొంచెం కలర్ఫుల్గా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే డేట్స్ చేంజ్ అవ్వడము. ఒక డ్రాయింగ్ రూమ్లో పెడితే మాత్రం యాప్ట్గా ఉంటుంది అనమాట అది మనకి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న డెకరేటివ్గా దానిలో ఉన్నాయి క్లాక్స్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ వాల్ క్లాక్స్ ఆల్సో, వాల్ మౌంట్ క్లాక్స్.
డ్రీమ్ డిజైన్స్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. Welcome back to Dream Designs. దీంట్లో బ్యూటిఫుల్ వాల్ డెకరేటివ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది జింక్ అండ్ కాపర్తో చేసిన మెటీరియల్తో చేసింది. దీస్ ఆర్ ఆల్ లైక్ 75,000 అట్లా ఉంటుంది. Zinc and copper use చేసి యా, సో డిఫరెంట్ డిజైనర్ పీసెస్ అనమాట ఇవి. ఇది కూడా డిఫరెంట్ షేప్లో ఉంది. ద హైలైట్ మిర్రర్ ఏంటంటే ఇది పెద్ద బిగ్గర్ హాల్లో ఉన్న డబుల్ హైట్ వాల్కి కానీ లైక్ కన్సోల్ ఉన్న ఏరియాకి కానీ ఇట్లాంటి బిగ్ మిర్రర్ని పెడితే ఇట్ లుక్స్ సో గుడ్ అనమాట. ఇదంతా బ్లోన్ గ్లాస్, ఇదన్నీ కూడా గ్లాస్ పీసెస్ అన్నమాట. సో ఏదో మనకి బెల్స్ పెట్టినట్టుగా అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్ట్ గా మనం ఫస్ట్ లుక్ లో చూడగానే మాత్రం ఒక ఫ్లవర్స్ లాగా ఫ్లోరల్ థీమ్ అన్నమాట. అండ్ యూ కెన్ గెట్ వాట్ ఎవర్ ద కలర్. ఇది పింక్ లో ఉంది బ్లోన్ గ్లాస్, యూ కెన్ గెట్ ఆల్ ద ఆరెంజ్ వాట్ ఎవర్ ద కలర్ యూ వాంట్. కస్టమైజ్డ్ అన్నమాట. హ్యూజ్ గా ఉంది మిర్రర్ మనకి, మీరు అన్నట్టుగానే లివింగ్ ఇట్ విల్ కాస్ట్ ఆల్మోస్ట్ 1.5 lakh ఫర్ దిస్ యాక్చువల్లీ. ఫ్యాబ్రిక్ స్టోర్స్ మనకి ఇక్కడ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అంటే రెగ్యులర్ ఫ్యాబ్రిక్ స్టోర్స్. ఇది కంప్లీట్గా డిజైనర్ ఫ్యాబ్రిక్ స్టోర్. ఓకే, సో ఇవి చూస్తే కనుక మీరు అంతా మీకు ఇది చూడంగానే మీకు అర్థమవుతుంది. అపార్ట్మెంట్ 9 అనే బ్రాండ్లో ఇండియన్ డిజైనర్ వేర్ అనమాట. సో ఇండియన్ డిజైనర్ స్టఫ్ ఇదంతా. సో మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా డిజైనర్గా ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్ డిజైనర్గా ఉన్నాయి. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సిల్క్స్ మీద, వీటిలో అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద దే డూ ద ఎంబ్రాయిడరీ వర్క్. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్స్ చూడండి. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చిన్న పీస్ లాగానే ఎక్కువ యూజ్ చేస్తామని ఆల్ ఓవర్ లిటిల్ ఎక్స్పాన్సివ్. బట్ థింగ్ ఈజ్ లైక్ ఈ ఇట్లాంటి పీసెస్ మనం టోటల్గా వాడలేం. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్సెంట్ చైర్స్కి కానీ లైక్ లిటిల్ ప్యాచ్ అంతవరకు, నాట్ టోటల్ సోఫాస్ కానీ చైర్స్ కానీ మొత్తం అంతా కానీ లేకపోతే ఓన్లీ ప్యాచ్ వర్క్ అట్లానే చేస్తేనే ఎక్స్పెన్సివ్ అని కాదు, బట్ సో మచ్ ఆఫ్ ఇది కూడా ఉండదు. సో లుక్ వైజ్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ లైక్ విత్ ఆన్ ద జ్యూట్ ఫ్యాబ్రిక్. సో దీస్ ఆర్ ఆల్ లైక్ అది ఇండియన్ స్టోర్స్. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్. So that's something like an animal print, floral. Okay, floral print. సో ఇది మనకి ఇండియన్ అపార్ట్మెంట్ 9 అనే బ్రాండ్ నుంచి వచ్చింది. సో ఇక్కడ మీరు ఇంకొక బ్రాండ్ చూడండి. దిస్ ఇస్ అ స్పెయిన్ బ్రాండ్. సో లిజో అని చెప్పి, దిస్ ఇస్ ద వెరీ ఎక్స్పాన్సివ్ బ్రాండ్ అండ్ వండర్ఫుల్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని స్పెయిన్ నుంచి. సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇది అరౌండ్ 30,000 per meter ఆ రేంజ్లో ఉంటాయి. చూడ అంటే దీస్ ఆర్ డిఫరెంట్ కలెక్షన్స్. ద మెటీరియల్ అండ్ ద ప్రింట్స్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఆల్ ద డిజైనర్ కలెక్షన్స్. సో ఇవన్నీ కూడా అట్లానే మనము యాక్సెంట్ చైర్స్కి వాటికి అంటే టోటల్ ప్రింట్స్ కానీ అట్లా చేయకుండా కొంత ఏరియాకి వాడి, అంటే ఇట్ డజంట్ టేక్ మచ్ 2-3 meters కాబట్టి యాక్చువల్లీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక హార్స్ అండ్ దెన్ హార్స్ ఫ్రంట్ అండ్ పైన వచ్చేసి మన టైల్ పార్ట్ లాగా ఇచ్చారు. మెటీరియల్ ఇస్ ఆల్సో వెరీ మ్యాటర్స్ అన్నమాట. అందుకని ఈ ప్రింట్స్ ఇవన్నీ కూడా అంటే మనం చాలా తక్కువ మెటీరియల్ వాడతాం, నాట్ లైక్ హోల్ థింగ్. దిస్ ఇస్ అనదర్ UK బ్రాండ్, ద వరల్డ్స్ ఫేమస్ బ్రాండ్. ఇది ఆండ్రూ మ్యాటన్. దిస్ ఇస్ వండర్ఫుల్ ప్రింట్స్ ఉంటాయి వీళ్ళ దాంట్లో కూడా. మెటీరియల్ అండ్ ద ప్రింట్స్ చూస్తే ఎక్స్క్లూజివ్గా ఉంటాయి, నాట్ లైక్ ఎ రెగ్యులర్ వన్స్ లైక్ సో ఎనీ హౌ డిజైనర్ స్టఫ్ ఇస్ డిజైనర్ స్టఫ్. ఆల్ ద వరల్డ్ క్లాస్ డిజైనర్స్ దే ఆప్ట్ ఫర్ దీస్ థింగ్స్ అనమాట. దిస్ సంథింగ్ లైక్ అ చీతా. They make the prints in a different way, like not a regular ones, like the fabrics kaani, prints kaani.
దోస్ ఆర్ ఆల్ వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ అన్నమాట. బేసికలీ మన పీపుల్ ఏంటంటే మన పబ్లిక్ ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఇంత ఎక్స్పెన్సివ్ కానీ లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్కి వాళ్ళని ఆప్ట్ చేసుకుంటారని అనుకుంటున్నారా? ట్రెండ్ ఎట్లా ఉంది అని అంటే సో మోర్ ఆఫ్ లైక్ పీపుల్ వాంట్ టు యూజ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇన్ ద హాల్స్ అండ్ లివింగ్స్ లైక్ వేర్ అందరూ వచ్చి చూసే ఏరియాలో కనీసం ఒక ఫ్యాన్ హాల్లో పెట్టుకున్నా దట్ ఈస్ అన్ లైక్ ఒక ఎలిమెంట్ లాగా ఉంటుంది. మన ఇంటీరియర్స్ అనేది మనం పెట్టే చిన్న చిన్న నిక్ నాక్స్ ఆర్ సర్ప్రైజింగ్ థింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి మనం ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. చాలా చక్కటి ఫ్యాన్స్ కానివ్వండి, మిర్రర్స్ అండ్ అట్ ద సేమ్ టైం మనం క్లాక్స్ కూడా చాలా చక్కటివి చూపించారు. అండ్ మార్కెట్లో వచ్చిన కొత్త ట్రెండ్స్ అన్నిటిని మా వ్యూవర్స్కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వింధ్య. సో చూసారు కదండి, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 పింక్ మాండవ్లోని ఇవాల్టి డ్రీమ్ డిజైన్స్ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య సైనింగ్ ఆఫ్. బాయ్. హలో, వెల్కమ్ టు డ్రీమ్ డిజైన్స్. ఇవాళ డ్రీమ్ డిజైన్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న పింక్ మాండోకి వచ్చేసిందండి. అండ్ ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైన్స్ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ మాధురి గారు. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద షో. హాయ్ మాధురి గారు. హాయ్ వింధ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇవాళ మన వ్యూవర్స్కి ఇంటీరియర్ డిజైన్స్లో ఏం కొత్త కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? నార్మల్గా దొరికే ఇండియన్ ప్రోడక్ట్స్, ఇండియన్ మేక్స్ ఆర్ ఎవ్రీబడి యూజెస్ ఆ పాత ప్రోడక్ట్స్ అన్ని చోట్ల అందరికి అవేర్నెస్ ఉంటుంది ఎక్కడ దొరుకుతాయని. కానీ ఎక్స్క్లూజివ్ థింగ్స్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇంపోర్టెడ్ అండ్ కస్టమైజ్డ్ వన్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని అందరికీ కూడా మనకి ఇంటీరియర్స్కి సంబంధించి ఎక్కడ దొరుకుతాయని అందరికీ ఐడియా ఉండదు. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫ్లోరింగ్ to the lights and fans and you know all kinds of products at one place anamata. Okay ma'am, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. Sure.
నార్మల్గా ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో ఏసీ ఉంటుంది కానీ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉపయోగించరు. అంటే నార్మల్గా ఇక్కడ కూడా ఏంటంటే ఫ్యాన్స్ మనకి అలా కాదు, డిజైన్లో మనకి అది బ్రేక్ లాగా ఉండి అది అందంగా లేకుండా ఉంటుంది అనమాట. ఇది డిస్టర్బ్డ్గా ఉంటుంది ఫ్యాన్స్. సో వీ ప్రిఫర్ టు గో ఫర్ ఏసీస్ వితౌట్ ద ఫ్యాన్స్. కానీ మన ఇండియన్ క్లైమేట్కి ఫ్యాన్ లేకుండా సమ్మర్లో మనం ఉండలేం. దో వీ హ్యావ్ యూజ్డ్ వీ హ్యావ్ ఏసీస్ కూల్ ఎయిర్ స్ప్రెడ్ అవడానికి కూడా మనం ఫ్యాన్స్ ఉపయోగిస్తాం. సో ఆల్ ద టైమ్ ఏసీస్ వేయం కానీ వింటర్లో వేయం కాబట్టి ఫ్యాన్ అనేది మస్ట్ అనమాట. సో ఫ్యాన్స్లో మనం రెగ్యులర్ ఫ్యాన్స్ ఉపయోగించడం మూలంగా అందరు డిజైనర్స్ ఇష్టపడట్లేదు. సో అందుకని ఆ ఎఫెక్ట్ తగ్గుతుందని చెప్పి డిజైనర్ ఫ్యాన్స్ అంటే మనకి అబ్రాడ్లో బాగానే డిజైనర్ కొత్త కొత్త ట్రెండ్స్లో మనకి ఆ ఫ్యాన్స్ ఫ్యాన్ లాగా కాకుండా ఒక ఎలిమెంట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్ లాగా ఉండే ఫ్యాన్స్ ని మనం ఇప్పుడు సో చాలా అట్రాక్టివ్ గా ఉండబోతున్నాయి మొత్తం మీద మన ఫ్యాన్స్. సో చూద్దాం. ఈ ఫ్లోర్లో విన్య టోటల్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్స్, లైట్స్ అండ్ ఈవెన్ వాల్ క్లాక్స్, upholstery, I mean world brand exclusive upholstery and wallpapers, wall clocks అంతా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి అనమాట. అంటే వాల్ క్లాక్ లాగా ఉండదు, ఫ్యాన్ లాగా ఉండదు, లైట్ లాగా ఉండదు, అన్ని ఎలిమెంట్స్ లాగా ఉంటాయి. అంటే మనకి నార్మల్గా ఫ్యాన్ అంటే ఒక విధమైన దీనికి అలవాటు పడిపోయి ఉంటాం. సో అందుకని ఇష్టపడడం ఏంటంటే డిజైనర్స్ ఇష్టపడరు ఫ్యాన్ నార్మల్ గానే ఉంటుంది కాబట్టి. సో అవాయిడ్ చేస్తాం. దానికోసం ఏంటంటే వీళ్ళు యుఎస్ బ్రాండ్ ఫ్యానిమేషన్ అని యానిమేషన్ లాగా డిఫరెంట్ నేమ్ అనమాట. సో ఆ బ్రాండ్స్ లైక్ ఈ ఫ్యాన్స్ అన్ని చూస్తే మీరు చూడండి, ఈ ఫ్యాన్ చూడండి విత్ వుడ్ వుడ్ కాదు, ఐ కెన్ సే లైక్ కేన్ మనకి బేసికలీ మనకి ట్రైబల్ ఆ టైప్ ఆఫ్ వింగ్స్ ఉన్నాయి దీనికి. సో 5 వింగ్స్ ఉన్నది ఆ టైప్లో ఉన్నది. అండ్ ఇక్కడ 3 బ్లేడ్స్ డిఫరెంట్ షేప్. నార్మల్గా ఫ్యాన్ బ్లేడ్స్ రెక్టాంగిల్, దాంట్లో స్క్వేర్ లాను అట్లనే ఉంటాయి. సో ఆ షేప్స్లో ఉంటాయి. సో ఇది చూడండి, దిస్ ఈస్ విత్ ఫైబర్. ఇట్స్ నాట్ లైక్ మెటల్ వన్, ద ఫైబర్ విత్ బర్డ్ షేప్లో లాగా ఉంది. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ విత్ అ లైట్ అండ్ ఫ్యాన్, దిస్ వన్. ఓకే, లైట్ అండ్ ఫ్యాన్ రెండు కలిసి ఉన్నాయి. వింగ్స్ కనిపించట్లేదు. వెన్ యూ స్విచ్ ఆన్ ద థింగ్స్ లైక్ వింగ్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. సో ఈ ఫ్యాన్లో మన కింద ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీదకి వాటికి ఏంటంటే ఫ్యాన్కి లైట్ పెట్టాలనిపిస్తుంది. కానీ లైట్ ఒకటి సరిపోతుంది కదా, మనకు ఫ్యాన్ అవసరం ఇంపార్టెంట్. సో అందుకే షాండ్లియర్ పెట్టిన చోట మనం వాల్లో తీసుకుంటాం, లేదు అని అంటే ఫ్యాన్ కావాలి. సో ఫ్యాన్ ఒక ఎలిమెంట్ లాగా ఒక లైట్ విత్ వింగ్స్ ఉంది. అంటే వెన్ యూ డోంట్ యూజ్ ఇట్, ఇట్ లుక్స్ లైక్ జస్ట్ లైక్ లైట్. వెన్ యూ ఓపెన్ ఇట్ అండ్ రిమోట్ మనం ఆన్ చేసుకున్నాం కానీ అది ఫ్యాన్ లాగా. అంటే మనకి స్విచ్ ఆన్ కాదనమాట, రిమోట్ త్రూ వర్క్ చేస్తాం. వావ్. సో ఆల్ దిస్ లైక్ you will have a good throw and all. ఇది చూడండి, ఇక్కడ పక్కన ఇది చూడండి, దిస్ ఇస్ తైవాన్ నుంచి బ్రాండ్ అనమాట. సో ఇది కూడా ఇది ఫైబర్ వింగ్స్. ఇది లైట్ అనుకుంటున్నారా మీరు, ఫ్యాన్ అనుకుంటున్నారా? లైట్ లానే కనిపిస్తుంది. సో లైట్ లానే ఉంది ఇప్పుడు, అందుకే డ్రాప్ డౌన్ లైట్ లాగానే ఉంటుంది డైనింగ్ టేబుల్ మీదకి. సో అనుకోండి, దెన్ ఇట్ కెన్ టర్న్ ఇన్ టు అ ఫ్యాన్ రైట్ నౌ. ఓకే. ఓకే. సో ఫ్యాన్ చూడండి, ఇప్పుడు వింగ్స్ పైకి వెళ్ళిపోయి ఫ్యాన్ అయిపోతుంది. వావ్. సో ఇది కూడా మనకి రిమోట్ త్రూ వర్క్ అవుతుంది. అంటే దీస్ థింగ్స్ ఆర్ లైక్ లైట్ విత్ ఫ్యాన్స్ ఉన్నాయి రిమోట్తోనే. ఎందుకంటే 2 ఎలిమెంట్స్ కదా, లైట్ ఫ్యాన్ 2 ఉండాలి కాబట్టి దాని రిమోట్తోనే ఒక స్విచ్లో 2 ఆపరేట్ చేయాలి. సో సెపరేట్ కావడానికి. సో ఇదంతా కూడా తైవాన్ బ్రాండ్స్. ఇది తైవాన్ బ్రాండ్స్. సో ఇంకా అట్లాంటి ఫ్యాన్స్ చూసుకుంటే డిఫరెంట్ షేప్స్. ఇప్పుడు సింగిల్ వింగ్ ఉన్నాయి, 3 వింగ్స్ ఉన్నాయి,
5 వింగ్స్ ఉన్నాయి. అది చూడండి, అది చూస్తే అటామిక్ దీనిలాగా ఉన్నాయి, మనకి సింబల్స్ లాగా ఉన్నాయి చూడండి. అంటే ఒక్కొక్క ఫ్యాన్లో చిన్నది పెద్దది సైజెస్ వింగ్స్లో కూడా మనకి చిన్నది పెద్దది ఉండి దీని డిఫరెంట్ లుక్ ఎలిమెంట్ లాగా ఉంది. బట్ దిస్ ఇస్ అ ఫ్యాన్. అంటే ఫ్యాన్ లాగా లేదు. ఆ పక్కన చూడండి, దాంట్లో లుక్ రెండే వింగ్స్ ఉన్నాయి, లెందీగా ఉన్నాయి. అంత ఐ మీన్ టు కవర్ ద మోర్ స్పేస్. ఎందుకంటే 2 వింగ్స్ కొంచెం గాలి తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ ఏరియా రొటేట్ అవ్వడానికి కవర్ చేయడానికి ఉంది. సో ఆల్ ద షేప్స్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఇది కూడా లైట్ విత్ ఫ్యాన్ అన్నమాట. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మధ్య మధ్యలో మీరు చూసుకుంటే లైట్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, ఇది లైట్ చూడండి, ఇది బ్లోన్ గ్లాస్తో చేసిన లైట్. ఓకే, మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే మధ్యలో ఇప్పుడు డబుల్ హైట్ సీలింగ్స్లోను స్టేర్ కేస్ పైన షాండ్లియర్స్, డ్రాప్ డౌన్ షాండ్లియర్స్ వాడతాం. అట్లాంటి దాంట్లో ఇట్లాంటి మనం ఏ లెంత్ అయినా మనం డ్రాప్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎన్ని అంటే అన్ని పీసెస్ యాడ్ చేసుకుని ఆ ఏరియాని స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆ ఏరియాని స్ప్రెడ్ చేసుకోవాలి. బ్లోన్ గ్లాస్ థింగ్స్ అన్నమాట. సో ఇట్లా డిఫరెంట్ లైట్స్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. Let's take a short break in Dream Designs.